ఒకసారి ద్రోణాచార్యుడు కౌరవుల్ని, పాండవుల్ని తీసుకుని ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ మర్రి చెట్టు మీద ఒక కృత్రిమమైన అంటే ఒక చెక్క పెట్టెని తయారు చేసి పెడతాడు. ఫస్ట్ ధర్మరాజు గారిని విల్లు, బాణాలు పట్టుకో కానీ బాణం వేయకు. నేను చెప్పినప్పుడు వేద్దు గాని అంటాడు. నీకు ఆ చెట్టు కనబడుతుందా అంటాడు. చెట్టు కనబడుతుందండి. ఆకులు కనబడుతున్నాయా? కనబడుతున్నాయండి. కొమ్మలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయండి. పక్షి కనబడుతుందా? కనబడుతుందండి. అలా అయితే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ధనుస్సు, బాణాలు అక్కడ పెట్టేసేయి అని చెప్తాడు. తర్వాత దుర్యోధనుడిని అడుగుతాడు. దుర్యోధనుడు నాకు అన్నీ కనబడుతున్నాయి అంటాడు. అందరిని అడిగితే అందరూ అలాగే కనపడుతున్నాయి అంటారు. అర్జునుడిని పిలుస్తాడు. అర్జునుడిని అడుగుతాడు. మేము కనబడుతున్నామా? లేదండి గురువుగారు. చెట్టు కనబడుతుందా? కనబడట్లేదండి. కొమ్మలు కనబడుతున్నాయా? కనబడట్లేదండి. ఆకులు కనబడుతున్నాయా? కనబడట్లేదండి. మరేం కనబడుతుంది? పక్షి గుడ్డు కనబడుతుందా? కనుగుడ్డు ఒకటే కనబడుతుంది అని అర్జునుడు చెప్తాడు. బాణం కొట్టు అంటాడు. ఆ పెట్ట కిందకి రాలుతుంది. చెక్క పెట్ట.